హాయ్ అండి, వెల్కమ్ టు శివాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం వచ్చేసి ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి ఒక పెద్ద అప్డేట్ అయితే తీసుకొచ్చినామండి. అదేంటంటే ఎంసెట్ కౌన్సిలింగ్ అయితే షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్, అదేవిధంగా ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, అదేవిధంగా ఎప్పుడు ఏమేమి జరుగుతుంది, అదేవిధంగా ఎవరు దీనికి ఎలిజిబుల్, ఎంసెట్ కౌన్సిలింగ్కి ఎవరు ఎలిజిబుల్, మొత్తం డీటెయిల్స్ అని ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని ఇంకేమన్నా సబ్స్క్రైబ్ చెప్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్దాం. ముందుగా వచ్చేసి ఎంసెట్ కౌన్సిలింగ్కి ఎవరు ఎలిజిబుల్, వచ్చేసి ఓన్లీ క్యాండిడేట్స్ హూ క్వాలిఫైడ్ ఇన్ ద ఏపీ ఎంసెట్ 2025 ఎగ్జామ్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద కౌన్సిలింగ్. ఓన్లీ ఎవరైతే ఎంసెట్ ఎగ్జామ్లో అయితే క్వాలిఫై అయ్యి ఉంటారో వాళ్ళు మాత్రమే ఎంసెట్ కౌన్సిలింగ్ అనేది ఎలిజిబుల్ అండి. మెయిన్ వాళ్ళు ఏమేమి డాక్యుమెంట్ తీసుకోవాలనేది ఇప్పుడు మెయిన్ డిస్కషన్ అండి. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంసెట్ ర్యాంక్ కార్డ్, ఎవరైతే 2025లో ఎంసెట్ రాసి 25లో ఎంసెట్ రాసి వాళ్ళు మాత్రమే ర్యాంక్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా అయితే మీరు ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ ర్యాంక్ కార్డ్ ఒకటి, అదేవిధంగా ఎంసెట్ యొక్క హాల్ టికెట్, మీరు ఆల్రెడీ ఎంసెట్ ఎగ్జామ్కి ఎత్తుకోమని ఉంటారు కదా, దానికి సంబంధించిన హాల్ టికెట్, అదేవిధంగా 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మార్క్ లిస్టు, అదేవిధంగా టీసీ, మెయిన్ ఇంటర్మీడియట్ యొక్క టీసీ, అదేవిధంగా క్యాస్ట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్, ఇవి ఎవరికైతే అవసరం ఉంటారంటే క్యాస్ట్ సరంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీ కులాలు ఉంటారో వాళ్ళకైతే క్యాస్ట్ సర్టిఫికేట్, అదేవిధంగా ఆధార్ కార్డు, అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ అండి. మళ్ళీ చెప్తా చూడండి. ఫస్ట్ 2025 ఎంసెట్ యొక్క ర్యాంక్ కార్డు, అదేవిధంగా ఎంసెట్ యొక్క ఎగ్జామ్ యొక్క హాల్ టికెట్, అదేవిధంగా 10th ఇంటర్మీడియట్ మార్క్ లిస్టులు, అదేవిధంగా టీసీ, అదేవిధంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అంటే రిజర్వేషన్ మీద వస్తూ ఉంటారో వాళ్ళకైతే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, అదేవిధంగా ఆధార్ కార్డు, అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఇవైతే మెయిన్ అండి. ఈ డాక్యుమెంట్ తీసుకొని మీరు ఏదైతే కౌన్సిలింగ్ ఉంటుందో అంత కౌన్సిలింగ్ అంతా మొత్తం వచ్చేసి ఆన్లైన్ ప్రాసెస్ జరుగుతుంది. మీరైతే ఈ డాక్యుమెంట్లు అనేది మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మెయిన్ ఏ డేట్లో ఏదేది మొత్తం డీటెయిల్స్ చూసుకుందామండి. అంటే షెడ్యూల్, ఎంసెట్ యొక్క షెడ్యూల్ ఇప్పుడు తెలుసుకుందాం. రిజిస్ట్రేషన్ అండ్ ఫీ పేమెంట్ వచ్చేసి జూలై 17 తేదీ నుంచి 23 తేదీ వరకు అండి. ఏదైతే మీరు చూడండి, పక్కనే మీకు కూడా మీరు చూసుకునే దానికి కూడా అవకాశం అయితే కల్పించాను. ఇదే డాక్యుమెంట్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ అండ్ ఫీ ఎప్పుడులో పే చేయాలంటే జూలై 17 తేదీ నుంచి జూలై 23 తేదీ లోపల అయితే మీరు ఈ కౌన్సిలింగ్ సంబంధించి ఫీజు అయితే ఆన్లైన్లో పేమెంట్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే జూలై 20 తేదీ నుంచి 26 తేదీ మధ్యలో అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. అదేవిధంగా వెబ్ ఆప్షన్ సెలెక్షన్ అంటే మీరు ఏ కాలేజ్ కావాలని చెప్పి సెలెక్ట్ చేసుకోవడానికి వచ్చేసి జూలై 24 తేదీ నుంచి జూలై 28 తేదీ లోపల అయితే మీరు ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా చేంజ్ ఆప్షన్, ఏదైనా మీరు కాలేజ్ చేంజ్ చేసుకోవాలంటే అప్పుడు జూలై 29 తేదీ అయితే మీకైతే అవకాశం కల్పించారు. అదేవిధంగా సీట్ అలాట్మెంట్ వచ్చి పేస్ 1 సీట్ అలాట్మెంట్ వచ్చేసి ఆగస్టు 1 తేదీ అయితే మీకు సీట్ అనేది అలాట్మెంట్ చేస్తారు. అంటే ఏ కాలేజీలో మీకు సీట్ వచ్చిందని చెప్పేసి పేస్ 1లో అయితే అలాట్ చేస్తారు. అదేవిధంగా సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే కాలేజీలో మీరు వచ్చేసి రిపోర్ట్ చేయవలసిన టైం వచ్చేసి ఆగస్టు 2వ తేదీ నుంచి ఆగస్టు 7వ తేదీ లోపల మధ్యలో అయితే మీరు మీ యొక్క కాలేజీలో అనేది రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా క్లాస్ వర్క్, అదే కమర్స్మెంట్ క్లాస్ వర్క్ వచ్చేసి ఆగస్టు 4వ తేదీ స్టార్ట్ అవుతుంది. ఫైనల్ పేస్ రిజిస్ట్రేషన్ అండ్ ఫీ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ నుంచి ఫైనల్ పేస్ అంటే ఫస్ట్ పేస్ ఇప్పుడు అంతవరకు జరిగింది. ఇప్పుడు ఫైనల్ పేస్ ఎవరైతే ఇంకా కొంతమంది పెండింగ్లో ఉంటారో అటువంటి వారు అయితే ఫైనల్ పేస్లో అయితే మీరు యొక్క డాక్యుమెంట్, అదే రిజిస్ట్రేషన్, ఫీ పేమెంట్, అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి ఆగస్టు 8వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ మధ్యలో, ఈ మధ్యలో అయితే మీరు ఈ ఫైనల్ పేస్కి ఎవరైతే వెళ్తారో వాళ్ళైతే ఈ మధ్య కాలంలో అంటే ఆగస్టు 8వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ లోపు మీ ఫేజ్ రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. ఫైనల్ పేజ్ వెబ్ ఆప్షన్ సెలెక్షన్ అంటే ఫైనల్ పేజ్లో ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళకి వెబ్ ఆప్షన్ వచ్చేసి ఆగస్టు 9వ తేదీ నుంచి ఆగస్టు 11వ తేదీకి అయితే ఈ ఫైనల్ పేజ్ వెబ్ ఆప్షన్ అనేది జరుగుతుంది. అదేవిధంగా ఏదైనా చేంజ్ ఆప్షన్స్, ఏదైనా క్యాండిడేట్ చేంజ్ చేసుకోవాలంటే ఆగస్టు 12వ తేదీ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫైనల్ పేజ్ సీట్ అలాట్మెంట్ వచ్చేసి ఆగస్టు 15వ తేదీ అయితే మీకు ఫైనల్ పేజ్కి ఎవరైతే అలాట్ అయ్యారో వాళ్ళు ఆగస్టు 15వ తేదీ మీకు సీట్ అనేది అలాట్మెంట్ చేస్తారు. ఫైనల్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఈ ఫైనల్ పేజ్లో ఎవరైతే మీరు సీట్ అలాట్మెంట్ అయ్యింటుందో వాళ్ళు ఆగస్టు 16వ తేదీ నుంచి 18వ తేదీ మధ్యలో అయితే మీరు మీ యొక్క కాలేజీలో రిపోర్టింగ్ చేయవలసి ఉంటుంది. ఇదండి మొత్తం ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించిన డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అదేవిధంగా ఎప్పటికప్పుడు గవర్నమెంట్కి సంబంధించిన ఎటువంటి అప్డేట్ వచ్చినా మీ మొబైల్లో మీరు చూడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.